మచ్చా నేరుగా వెళ్తే చేను వెనకాల తోట. ఆ తోట నుండి వెళ్తుంటే తొప్పల దగ్గర ఒక పెద్ద పంపు సెట్. ఆ పంపు సెట్టా? ఆ పంపు సెట్ దగ్గర డిక్కడెక్కడుండు. ఎంత హాయి ఈ రైడు, ఎంత మధురం ఈ గాలి, ముందుకెళ్ళుతుండగా మంచి వాసన. మా ఆయన ఎప్పుడు కూడా ఇలా మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళనే లేదు. ఇలా మీతో మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. చూసావు మామా, పాప మొదట్లో ఒప్పుకోలేదు, ఇప్పుడు బాగా ఎమోషనల్ అయిపోతుంది. రాత్రి వరకు ఈ ఎమోషన్ అలానే మెయింటైన్ చేయి పాప, బాగా ఉంటుంది. అలా పాప సుఖపోతుంది. నీ భార్య కళావతిరా? కళావతి కంటికి కనిపించావంటే బాబు. హలో. ఏయ్, నీ ముఖం చూసేశాను. ఏమయ్యో, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? అదేం లేదు కన్నా, ఈ పాప మన కంపెనీలో పనిచేస్తుంటే 2 కాళ్ళు బెనికి పాపం పెద్దగా అరిచింది. అందుకే పాపం బండి మీద ఎక్కించుకున్నా ఇంట్లో. దాని ఇల్లు ఊర్లో ఉంటే ఊరు దాటి దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అలా చుట్టూ తిరిగి ఇలా తీసుకెళ్దామని. రమ్మలాంటి పెళ్ళం ఇంట్లో ఉంటే గుట్టు చాటుగా ఇంకొకటి కావాలా? ఊరికేవే. నువ్వేంటే ఎవరు పిలిచినా వెళ్తావా? ఆశపడి ఇద్దరు యజమానులు పిలిస్తే కాదని ఎలా చెప్పగలను? కరెక్ట్. యోయ్, ఆకలేసి భోంచేయడంలో తప్పే లేదు. ఇలా అనవసరంగా భోంచేస్తూ పోతే ఒకరోజు చెప్పు దెబ్బలు తింటారు. మొత్తం డ్యామేజ్ చేస్తుంది. ఏంటే నేను ఇంతలా చెప్తుంటే అలాగే ఇద్దరి మధ్యలో కాళ్ళేసి కూర్చున్నా? నీ సంగతి యజమానులు కాపాడండి. యజమానులు, టుమారో ఐ విల్ మేక్ పంపు సెట్. ఆగవే, పారిపోతున్నారా? సాయంత్రం ఇంటికి వస్తారా? కాళ్ళు చేతులు ఎరగొడతా నీ సంగతి.
ఆ